మరి ఇవన్నీ దృష్టి మళ్లించడానికే ఇక కేటీఆర్ గారి మీద కేసు అని లేకపోతే ఇంకా రకరకాల కథలని అవన్నిటి కూడా ఏంటంటే తెరపైకి తేవడం 200-300 కోట్లు పెట్టి అందాల పోటీలు ఆడి ప్రపంచంలో ఉన్నటువంటి సుందరి మల్ల తెలంగాణకు వస్తే వాళ్ళని వేధించి అవమానపరిచి మళ్ళీ భవిష్యత్తులో తెలంగాణ కాళ్ళు పెట్టకుండా చేసిందేమో గొప్పనంట. ప్రపంచ స్థాయిలో అంత పెద్ద గుర్తింపు తెచ్చి దాదాపు 700 కోట్ల రూపాయలు తెలంగాణకు లాభం వచ్చేటట్లు చేసినటువంటి కార్ రేసింగ్ ఏమో అవినీతి జరిగినట్లు. డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు వేసిన పైసలు అకౌంట్లో డబ్బులు వేసి కంపెనీకి కార్ రేసింగ్ పెడితేనేమో ఇది చెడ్డ పనంట. అందాల పోటీలు పెట్టి వాళ్ళు అవమానపరిస్తేనేమో గొప్ప పనంట. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ధర్మం? కనుక ఎన్ని చేసినా ఎవరు భయపడేది లేదు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 100% మీరు ఇచ్చిన ప్రకారం మీరు 42% దీన్ని తెచ్చిన తర్వాతనే పోవాలి. మొత్తము మిగతా అన్నీ మీకు ఎవరు అభ్యంతరం చెప్పేటువంటి ప్రతిపక్ష పార్టీ స్వాగతిస్తుంది. రెడ్ కార్పెట్ వేసి మీరు అన్నీ కూడా జ్యువెల్ చేయండి. సప్లా నుంచి మొదలుకుంటే బీసీఏ గ్రూప్ నుంచి పెట్టడం మొదలుకుంటే అన్ని కులాలకు ఇచ్చినట్టు హామీలు అన్నీ మొదలుకుంటే అన్ని జ్యువెల్ ఇష్యూ చేస్తూ మిగతా కులాలకు కూడా మంత్రి పదవులు ఇచ్చి యాదవులకు, మున్నూరు కాపులకు, ఎంబీసీలకు కూడా మంత్రి పదవులు ఇచ్చి కార్పొరేషన్లో చైర్మన్లు కూడా వాళ్ళకు స్థానం ఇచ్చి 42% మీరు ఇచ్చిన ప్రకారం ఇచ్చి అన్ని జీవోలు ఇచ్చి ఇక అన్ని చేసినాం. ఇక రిజర్వేషన్ ఒక్కటి ప్రధానమంత్రి కూడా కలిసినాం. అఖిలపక్షాన్ని కూడా తీసుకుపోయినాక పార్లమెంట్లో గొడవ చేసిన తర్వాత ఒకవేళ భారతీయ జనతా పార్టీ రెస్పాండ్ కాకుండా పక్కకు పడేస్తే మా ప్రయత్నం చేసినాం, మా వల్ల కాలేదు, ఇక మిగతావన్నీ కూడా కామన్ డిక్లరేషన్ అన్నీ అమలు చేసినామని చెప్పి అప్పుడు ఎలక్షన్లో ఓడి మేమే షబాస్ కాంగ్రెస్ బ్రహ్మాండంగా చేసింది, ఇవన్నీ జీవోలు ఇచ్చింది, మేము చేయని పని చేసింది, మేము మార్కెట్ యార్డ్ల రిజర్వేషన్లు ఇచ్చిన, ఎంబీసీ కులాలకు ఎమ్మెల్సీలు ఇచ్చిన, ఇక అన్నిట్లలో ఆర్టీఏలో కావచ్చు ఏ పదవులు కూడా వాళ్ళకి ఇచ్చిన, మాకన్నా ఎక్కువ విలువ చేసారు కనుక మరి మీరు విలువగా చేయండి అని మేము చెప్తాం. కానీ ఇవన్నీ చేయకుండా ఎలక్షన్లు పోయి ఇంకొకసారి ఈ వర్గాలను మోసం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు, క్షమించే ప్రసక్తి లేదు. ఎన్ని న్యాయ పోరాటాలకైనా దానికి సిద్ధం, గ్యారంటీగా ఎదుర్కోవడానికి సత్తా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి టీం, తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకమైన టీం కేసీఆర్ గారి వెంబడ ఉంది. గ్యారంటీగా అన్నిటిని ఎదుర్కొంటామని చెప్పని కామారెడ్డి డిక్లరేషన్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజుకు ఒక మంత్రి మాట్లాడి, నిన్న ఒక మంత్రి మాట్లాడిండ్రు, లేదు మగవాళ్ళ వివరించింది. ఇప్పుడు ఇవాళ ఒక మంత్రి మాట్లాడిండు, చూద్దామని ఇట్లా కొడుతుర్రు ఇట్లా. మళ్ళీ ఒక మంత్రి, కానీ కాచుకొని ఉండాలి, సమయం వచ్చినప్పుడు ఎట్లా కాటేయాలి. మళ్ళీ ఒకసారి బీసీలకు మోసం చేస్తే అరే అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలు గుణపాఠం చెప్తారా అని చెప్పి చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి మీరు ఈ అన్ని అమలయ్యేటట్లు మీరు ఒత్తిడి తీసుకురావాలి. ఖచ్చితంగా కూడా అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు 100% కూడా. మీరుండి మౌనంగా ఉంటే మాత్రం, కొంతమంది ఏదో వాళ్ళు ఆశ చెప్తే వాళ్ళు మౌనం ఉంటే మాత్రం మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడ న్యాయం జరగదు. మీరు కొట్లాడండి, కార్పొరేషన్ చైర్మన్లు మీకే వస్తాయి. డైరెక్టర్ మీరు కొట్లాడండి, మిగతా పదవుల్లో వాటా వస్తుంది. మీరు కొట్లాడండి, మన పిల్లల బతుకులు మారుతాయి, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ వస్తుంది. మీరు కొట్లాడండి, ఇచ్చిన హామీలన్నీ ₹1 ఖర్చు కాని హామీలు, ₹1 ఖర్చు కాని హామీలు 2 పేజీలలో ఉన్నాయి. కేవలం ఒక్క రోజు అనుకుంటే క్యాబినెట్లో బీసీ డిక్లరేషన్ మీద సపరేట్గా ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టండి. ఒక క్యాబినెట్ మీటింగ్ బీసీ డిక్లరేషన్ మీద పెట్టి మీరు చర్చించి అమలు చేసి జీవోలు ఇచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్లో పోవాలని చెప్పని మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.